బాగానే వచ్చారు మన మధ్యలోకి. అందరూ రోడ్డు మీద ఉన్న లోపలికి వచ్చి రావాలని తెలియజేస్తున్నాం. బాగానే వచ్చారంటే అందరూ లోపలికి వచ్చి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు కావాలి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి మాలపాటి సుబ్బారెడ్డి గారి వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి కావాలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు బెంగి సురేంద్ర గారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర అప్పాట్ మాజీ చైర్మన్ పాలశెట్టి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బోధ గిరివరమైన వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా రైతు కార్యదర్శి కోట వెంకటరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీసీల మండల అధ్యక్షులు ఎర్రజొండ శ్రీహరి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే నియోజకవర్గ రైతు ఉపాధ్యక్షులు కాండ వెంకటరామ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. మండల రైతు అధ్యక్షులు తెలుపురెడ్డి సుబ్బారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల రైతు అధ్యక్షుడు మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే అహ్మద్ బాషా గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్టీ సంఘ అధ్యక్షుడు ఆవుల సురేష్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా పార్టీ యువత ప్రధాన కార్యదర్శి బయట హర్ష గారిని వేదిక మీద రావాల్సిందిగా వస్తున్నాం. మండల టీడీపీ ప్రజలు కలిసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సమావేశానికి ఇచ్చేసిన శ్రీ కృష్ణారెడ్డి గారికి, శ్రీ మాలపాటి సుబ్బానాయుడు గారికి, బొమ్మ సురేంద్ర గారికి, పమ్మేల రవికుమార్ చౌదరి గారికి, వెంకటేశ్వర గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ చేరిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
ఒకరోజు 19 గవర్నమెంట్ మన కాళీ కృష్ణారెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరందరూ మీ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుకి కాళీ కృష్ణారెడ్డి గారిని వేసి ఇక్కడ ఉండే ఈ మాఫియా ఎమ్మెల్యే గారిని కలిగిపోతారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా శ్రీలేఖర్ డైనమిక్ లీడర్ మాలేపాటి సుబ్బానాయుడు గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన లీడర్ల యొక్క మొత్తం పరిచయ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా. అందులో చాలా ఆనందదాయకం. అలా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎప్పుడైనా మనకి పోలీసు రెవెన్యూ మన ఇదిలో ఎప్పుడైతే ఉండదో మనం పార్టీని కాపాడుకోగలం. పోలీసు రెవెన్యూ లేనప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఒకరోజు అదే పోలీసులు మా ఊర్లో గ్రూప్ డాన్స్ వేస్తుంటేనే నువ్వు రికార్డ్ డాన్స్ చేపిస్తావు అని చెప్పేసి రాత్రి 12:30 1 గంట వరకు ఆపి వేరే రామచంద్ర గారికి చెప్పి ఆ రోజు చేసుకున్నాం. ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు రికార్డ్ డాన్స్ వేసుకుని పబ్లిక్ గా అదేవిధంగా మీరు ఇదే విధంగా కొనసాగడం మనకి చాలా ఇబ్బంది. అందుకని కార్యకర్తలకు మంచి భరోసా ఇవ్వాలని కోరుకుంటూ ఈ సభకు అధ్యక్షులు వహించినటువంటి మాలేపాటి నాగేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తెలుపు. వేదిక అలంకరించిన పెద్దలు, ఈరోజు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ బోగోల మండల ప్రజలను పరిచయం చేసుకోవడానికి ప్రత్యేకంగా మన మధ్యకు ఆహ్వానించబడిన పెద్దల కాళీ కృష్ణారెడ్డి గారికి, మరియు మన దాకా పార్టీని తన ప్రతిస్పందనలో ప్రవేశించుకొని కష్ట నష్టాలకు వచ్చి కావలిలో పార్టీని నడిపించిన సుబ్బానాయుడు గారికి, మరియు బోగోలు మండల అధ్యక్షుడు మాలేపాటి నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర కార్యదర్శి పవిలి రవికుమార్ చౌదరి గారికి, అదేవిధంగా మన మధ్య ఉన్న అబ్జర్వర్ గారికి, వేదిక అలంకరించిన మిగతా పెద్దలు ఆహ్వానితులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనకు ముందుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పనిచేసే వాళ్ళు కావాలి. ఇప్పుడే విన్నాం మనం, రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ 2 ఫెయిల్యూర్ అయిపోతే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినట్టు. ఈ రోజు మనం ఏ పని చేసుకునే పరిస్థితుల్లో లేవు. రాబోయే రోజుల్లో కొత్త చట్టాలు కూడా వచ్చిన్నాయి. అనంగ కాపీలో అటువంటి పరిస్థితుల్లో ఇంకా కానీ ఆ గవర్నమెంట్ కానీ కొనసాగిస్తే ఇంట్లో కష్టమవుతుంది. కాబట్టి మనమందరం గమనించి మన మధ్యకు సహృదయుడు శాంతి దూత కాళీ కృష్ణారెడ్డి గారు పేదలకు ఎంతో మందికి సహాయం చేశారు ఆయన. ఎందుకంటే నేను ఈ మధ్య కాలం కాలంలోనే ఉంటున్నాను, అన్నల కాలనీలో ఉంటున్నాను. కాబట్టి అన్న పెద్దలు ఈనాటి తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తానికి కావలి నియోజకవర్గంలో కంకణం కట్టుకున్న కాళీ కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలు పార్టీ కోసం అలమీసులు శ్రమించిన మాలేపాటి సుబ్బానాయుడికి, మా అన్నగారు బొంగ అంజయ్య గారికి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఎన్నో పెట్టిన వెంకటేశ్వర గారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తున్నాం. ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మన ఏదో జనం ఉన్నారు, మనం గెలిచిపోతాం అనే లెక్క ఉండకూడదు. గతంలో ఇదే విధంగా చాలా సార్లు మనకైతే స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీలు ఇలాంటి ఎవరు లేరు మండలంలో. ఈ రోజు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఓవర్ మండలం మొత్తం వైసీపీ వాళ్ళకే ఉన్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ మండల మీటింగ్ జరుగుతుంటే పార్టీ కార్యకర్తల మీటింగ్ లాగా వాళ్ళు ఎవరు ఇస్తున్నారు. ఎందుకంటే మనకి సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరు లేరు. గ్రామాల్లో కూడా నాయకత్వం చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇంటింటికి గంగంగి మండలంలో ఎంపీపీ అంటే ఏ విధంగా ఉండాలా అనే దాన్ని చూపించారు మన పెద్దలు కాళీ కృష్ణారెడ్డి గారు. మనం కూడా ఈ కాళీ నియోజకవర్గంలో ఎంతమంది ఎమ్మెల్యే
ఈనాటి కార్యక్రమానికి చేసిన నూతనంగా మన కావలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎన్నికైన శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ గత 30 నెలలుగా కావలి నియోజకవర్గంలో మన ప్రతి కార్యకర్తకి ప్రతి క్షణం తోడుగా ఉంటూ ఈనాటి వరకు ఈ ఇంతటి జనసందోహానికి కారణమైన మన సుబ్బానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి క్షణం కూడా మన వెళ్ళినప్పుడు నడిపించారు సుబ్బాన్న గారు. ఈ రోజు మంచి మనసుతో అది మనం ఎక్కడ చూడం, ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో ముందుగా ఇన్ఛార్జ్ పక్క ఇంకొకటి ఇస్తున్నప్పుడు రారు, కానీ మన సుబ్బానాయుడు గారికి గొప్ప మనసు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి మన కృష్ణారెడ్డి గారు కూడా చాలా సంవత్సరాల నుంచి 2000 సంవత్సరంలో చిన్నవాడు ఉన్నప్పుడు మన కృష్ణారెడ్డి అన్న అక్కడ అగ్రహారంలో పోటీ చేసి ఒక డీటెయిల్ అభ్యర్థి మీద గెలుపొందారు. అదేవిధంగా ఈ 2024లో జరిగే ఎన్నికల్లో కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఎంత బాధ పెట్టారో నేనే ప్రత్యక్ష సాక్షిని, ఎవరో అక్కర్లేదు. నేను ఎమ్మెల్యే గారు ఒక నిరంకుశులుగా వ్యాఖ్యానించారు. ఇతని తోడుగా ఇంకొక ఆయన వెళ్ళిపోయి మళ్ళీ వస్తారంట. ఎంతమంది ఏర్పడి వచ్చినా కూడా మనం అందరం చేయి చేయగలిగితే 2024లో మన తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెప నడించి మన కావలి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే నిలిపించి కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు మన వస్తే 1-2 అట్లా కాదు, 1-2 వెళ్ళినట్లు మీరు ఆలోచించండి. ఈనాటి జనసమూహం వచ్చిందంటే ఎంత మార్పు వచ్చిందో మీరు ఆలోచించండి. మనం మీటింగ్ పెడితే ఈ భోజనం సెంటర్లు ఏర్పాటు చేశారు. చూడండి, మీరు మీటింగ్ చూడండి సరే. రేపు ఇదే నేను మన విజయ్ కూడా ఎదుగుతుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కావాలలో కావాలి కృష్ణారెడ్డి గారు మనకి ఎమ్మెల్యేగా, మనకి అందరికీ సహాయం సహకరించిన పేద రామచంద్ర గారు, మన అమరావతిలో మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం కోరుకుంటూ మన ప్రత్యక్ష వెంకటేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. గ్రామంలో చిన్న కార్యకర్త నుండి నాయకుడు దాకా మనం చంద్రబాబు నాయుడు గారికి ఎంతో శ్రమించి మనల్ని కాపాడుకుంటూ వస్తా ఉన్నారు. చిన్న తీసేశారు. ఆయన మీద కేసు కట్టి పాటు పైన మీద కేసు కట్టి ఈ సైకో ముఖ్యమంత్రి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆయన కింద ఉన్నటువంటి చోటా మోటా గ్యాంగ్ ఎంతో ఈ జనాలతో ఆడుతున్నారు. ఈ సైకో పోవాలంటే మనందరం చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల దగ్గర కలిసిగా పనిచేసి మనం కావ్య కృష్ణారెడ్డి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మనం విజయకేతనం ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు ఇక్కడికి రావడం, ఆ తర్వాత వారితో మనమందరం కూడా పరిచయం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేసిన వారికి, అదేవిధంగా ఇప్పటి వరకు నియోజకవర్గాన్ని బాధ్యతలు వహిస్తూ ఈ నియోజకవర్గం అదనంగా నిలబడినటువంటి మామిపాటి సుబ్బారావు గారికి, జిల్లా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ చౌదరి గారికి, మన నియోజకవర్గ పరిశీలకులు భూమి సురేంద్ర గారికి, పాలశెట్టి గారికి, అదేవిధంగా మన జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బీటా గిద్దర్ గారికి, మరియు వేదిక మీద ఇక్కడ మేము మగవంటి వచ్చేసిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులు, నిన్న ఇదే సమయంలో కాలంలో ఒక గొప్ప సభ జరిగింది. ఆ రోజు కూడా విపరీతమైన నిన్న కూడా విపరీతమైన జనం మన తెలుగుదేశం వైపు ఈరోజు స్పష్టమైన మార్పు ప్రజలు మనం కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా మేము కూడా, నాకు కూడా అంచనా ఇంతమంది వస్తారని కూడా నాకు కూడా అంచనా లేదు. మేము ప్రతి పంచాయతీ నుంచి ఉదయం లెక్కేసుకునే దానికి ఇప్పటికి చాలా మార్పులు రావడం జరిగింది. అయితే మన మండలంలో తెలుగుదేశం పార్టీ మనం కూడా ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు ఆనాడు పార్టీ సమావేశాల తర్వాత కొంతకాలం తర్వాత ఒక సమావేశాలు ఏర్పాటు చేస్తే
కనీసం 5-10 మంది కూడా వచ్చే పరిస్థితి ఆనాడు లేదు. ఆ రోజు మేము ఒక సమావేశం పెట్టుకుంటే 10 మంది కన్నా అతి కష్టం మీద వచ్చేవాడు. ప్రెస్ మీట్ పెట్టాలంటే నేను ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎందుకంటే మస్ట్ ఊసి పడుకోవడం ఇబ్బంది ఏమన్నా ఈ నాయకులు ఊరికే ప్రెస్ మీట్ పని లేదు. వాళ్ళని చూసి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వచ్చి అలా అయిపోయిందా ప్రెస్ మీట్ అనేవాడు. అలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నా ఇక్కడ. ఆ తర్వాత రాను రాను ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకులు అన్నారు, మీ తెలుగుదేశం ఉందా, మీరు నలుగురేనా అన్నారు. ఈ రోజు ఆయన మా ఆఫీసు నలుగురు దోచుకోమంటాడు మహానుభావుడు. అలాంటి పరిస్థితి నుంచి ఇలాంటి పరిస్థితి మనం ఈ వేదిక మీద ఇంతమంది మనం స్వచ్ఛందంగా పిలుపునిస్తే రావడం జరిగింది. ఈరోజు మిత్రులారా, మనం రేపు రాబోయే ఎన్నికల్లో వెళ్ళాలంటే వైసీపీ పార్టీకి చెప్పుకోవాల్సిన ఘనత ఏమీ లేదు. మనం గతంలో చేసిన 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ స్పష్టంగా మనం ఆలోచన చేస్తే కావాలి కాలువ దగ్గర నుంచి జొంగందిని చెరువు వరకు ఆనాడు మన శాసన మండల సభ్యులు పేద రంచంద్ర గారు ఒక మార్పు రాజకీయాన్ని ఒక మార్పు నాందిని ఈ మండలంలో ఏర్పాటు చేశారు. సమ్మర్ స్టేట్ ట్యాంక్ దగ్గర నుంచి జగ్గపల్లి చెరువు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దగ్గర నుంచి డిఎం ఛానల్ రోజు బాధ్యత దగ్గర నుంచి కానీ ఫిషింగ్ ఆఫర్ దగ్గర నుంచి కానీ నీకు రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర నుంచి కానీ ఎఫ్సీ బోర్డు దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కటి ఆయన మార్పులో ఆ రోజు అభివృద్ధి ఆయన చూపించారు. వారిని మేము మండల తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వారి విశ్వనాథ పార్టీలో కూడా వైసీపీ పార్టీ తెలిసిన వాళ్ళగా వార్డు మెంబర్ అత్యధికంగా గెలిచినటువంటి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగు నందమూరి పార్టీ నందమూరి వంశ అభిమానులు ఈరోజు ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదే మనకి నాంది. తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో కాలంలో గెలవబోతుందనడానికి ఇదే నిదర్శనం. మీకందరికీ నేను చిన్నగా 4 మాటలు చెప్తాను. ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. ఈ కాలం పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందని ఏదో ఇన్ఛార్జ్ పెట్టాలంటే కుదరదా, నేనే వస్తాను ఇన్ఛార్జ్ అని ఆ రోజు మా అభ్యర్థి పెట్టుకొని కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తీసుకున్నా. ఆ రోజు నేను అందరూ తమాషా అనుకున్నా, ఏదైనా ఇన్ఛార్జి ఇదేం చేసేదని. అసలు ఇన్ఛార్జ్ కొంచెం యాక్టివ్ అంటే విజయనగర కేసు 3 రోజులు ఏ తప్పు చేయకుండా కేసులో పెట్టారు. మేము ఆలోచించేది ఏం చేయాలో రెండో దుర్మార్గం 3 రోజులు మనం కేసు ఉండాలని నేను చేసిన గెలిపినా పోయి కేసు దగ్గర కూర్చున్నాం. ఎన్ని రూల్స్ ప్రకారం లోపల పెట్టావు చెప్పు, చెప్పుకున్నా బయటకు తీసుకుని వచ్చాం. ప్రతి కార్యకర్తకి ఏ ఇబ్బంది అన్నా వెంటున్నా. మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఈ రాష్ట్రం మళ్ళీ గాడిని పడాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా. మీరు ఒకటి ఏదైనా చిన్న సమస్యలు ఉందా పక్కన పెట్టి మనందరమే సమిష్టిగా కష్టపడితేనే ఏదైనా ఏదైతే దేశ అనుకుంటే కష్టం. ఒకటే చెప్తున్నా, ఈ ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి లేదు. కావలి నియోజకవర్గంటే ప్రత్యేకం. మీరు చూస్తారన్నారు, మేము ఒకసారి వచ్చాం. చుట్టూ పక్కన తాచెట్లు ఒళ్ళు పెట్టున్నారు గ్రాములు. ఈ రోజు నీకు ఒక ఎమ్మెల్యేవి, నీకు సిగ్గు సేవ ఉందా? ఒక ఎమ్మెల్యే చెప్పుకోవడానికైనా సిగ్గు లేదా నీకు? నీకు ఒకటి గలవెత్తి ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజుకి గ్రామపోతున్నాం. నీకు సిగ్గు ఉందా లేదా? నీ మనసులో కాదు అయితే ఎవరు ఎయిర్పోర్ట్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. కావలి నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్, గౌరవ ఎయిర్పోర్ట్ అంటే ఈ జిల్లాకే ఒక గ్రామం. నువ్వు ఆ ఎయిర్పోర్ట్ రావాలి కూడా అమ్ముకుంటున్నావు. నువ్వు ఎమ్మెల్యేవి, మళ్ళీ నేను 3వ సారి ఎమ్మెల్యే చేయాలి. ఈయన
హ్యాట్రిక్ కొడతాను హ్యాట్రిక్ ఏం గుర్తుపెట్టుకో. కావలిలో అత్యధిక మెజార్టీతో మనం కావ్య కృష్ణారెడ్డి గెలిపిస్తున్నాం. కావలిలో తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం. మేమిద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ 4 సంవత్సరాలుగా మన కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా గ్రామాల్లో వాళ్ళందరికీ న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. ఈ రోజు ఇంకొకటి మన నాయకులు రాసుకోవడం అధికారంగా లేకుండా ఇవాళ కొత్త వాళ్ళు వస్తున్నారు. మన పరిస్థితిని దానికి ఎవరు భయపడద్దు. పాత నాయకులు ఆ విలువలు కోల్పోయి పాత నాయకులు చెప్తున్నా మనము కొత్త వాళ్ళు తీసుకోకపోతే మన మెజార్టీ రాదు. ఒకటి వచ్చిన వాళ్ళు మన ముందు వాళ్ళు కలిసిపోవాల్సిందే కానీ ఆయన ముందు కూర్చుంటే కుదరదు. దాంట్లో నోరు గెలవబోయేది ఎవరు వచ్చినా మాత్రం తెలుగుదేశం వాళ్ళు గెలుస్తుంది. దాంట్లో సందేహం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగోలు మండలం అంటే టీడీపీ. ఏ రోజైనా టీడీపీ మెజార్టీ మండలిది. మనం మన పాత రోజులు మళ్ళీ కావాలి. ప్రతి ఒక్కరు పట్టుదలగా బాగోలు మండలం టీడీపీ మెజార్టీ మంచి మెజార్టీ వచ్చిందని పట్టుదలతో పనిచేయాలి. నేనే ఉంది ఆయన చేస్తే ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా పనిచేయాలా. మేము ఒక గుర్తుపెట్టి ఈరోజు నేను ఏ ఇబ్బంది వచ్చినా ఈ కాలంలో టీడీపీ నాయకుడు లేదనే టైంలో నేనున్నానని వచ్చా. 2.5 సంవత్సరాలుగా కష్టపడ్డా. ఈరోజు కొన్ని సమీకరణలో బాబు గారు పిలిచి తుపాడు నువ్వు చదువుకోవాలి ఈ పరిస్థితి తర్వాత నేను మరుమాట చెప్పలా. మనకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు కావాలి. నేను ఆ నినాదంలోనే పనిచేస్తున్నా. నాకు చిన్న బాధ లేదు. ఎందుకంటే మనం పార్టీ కోసం పనిచేసాం. అధికారంలో నేను తీసుకోవాలా ఇన్ఛార్జి. అధికారం లేకుండా ఘోర పరిస్థితులను తీసుకున్నా. నేనేమో అధికారంలో తీసుకోవాలి. అదొక గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరికి అందరం ఉంటాం. మేమిద్దరూ పరిస్థితుల్లో పనిచేస్తాం. మీరు అపోహలన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు ఈ ఎమ్మెల్యే చేయని దుర్మార్గాలు లేవు. కావల్లో చూస్తే ప్రతి దొంగ, ప్రతి గుంట, ప్రతి కాలం ఆక్రమించేశాడు. ఇగో ఎలా చెప్పుకొస్తే మొత్తం ఆయన జరగట్లే. బాగుపడి కూడా రాముడు లేవుట్లే. ఈ రోజు లేవు. ఆయన మళ్ళీ నీతి మాట చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ రౌడీలంటే నమ్ముతారా? ఏ చెప్తున్నా వైసీపీ ప్రభుత్వం చేత రౌడీలు అంటే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రౌడీలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడుతుంటే రౌడీలు చేశారు. నేను కూడా రౌడీని. నిన్నెవడు రౌడీ అనుకోలేదు. ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ఇటు చూసి రౌడీ ఎవడు పేపర్ చేయలేదా? అందరూ ఆ పేపర్ చేయలేదు. నేను ఆ సంబంధించడం లేదు. మేము కూడా మీకంటే ఉన్నాం. నేను ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు చెప్తున్నారు ప్రెస్ మీట్ లో చేశారు. ఈ 4 సంవత్సరాలు చూశారు. చిన్న కేసు కూడా కొట్టుకుంటే 3 లక్షలు. నా మీద 22 కేసులు పెట్టించారు. ఎక్కడ పోతే అక్కడ కేసు. అందుకని మనం భయపడే రోజు పోయి ధైర్యంగా ఎదుర్కొంటే ఊరైనా భయపడాల్సిందే. మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలా. కావ్య కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. మీరందరినీ కోరుకుంటున్నాను. మీరందరూ నిండండి. కార్యకర్తల ఆనందోత్సవం మధ్య తెలుగుదేశం 12 రోజులు ఈనాటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను పరిచయం చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చినటువంటి సోదర సమాజంలో పెద్దలు మాలేపాటి సుబ్బానాయుడు గారికి ప్రత్యేకంగా ఒంగోలు మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు గారు, మిత్రులు గిరిధర్ గారు, మా నియోజకవర్గ పరిశీలకులు బొమ్మ సురేందర్ గారు, రాష్ట్ర కార్యదర్శి సోదర సమాజం కొండ రవికుమార్ గారు, ఆప్కామ్ చైర్మన్ గా పనిచేసినటువంటి బాలశెట్టి గారు, అదేవిధంగా నా స్టూడెంట్ వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా కలగటి శ్రీనివాసరెడ్డి గారు,
స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్నాపతి వెంకటేశ్వర గారికి, అన్నయ్య గారికి, వెంకయ్య గారికి అందరికీ కూడా రామరావానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సుధీర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, నన్ను ఆహ్వానించాలని, నన్ను దీవించాలని, నాకు అఖండమైన మెజార్టీని చేకూర్చాలని, తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తీసుకురావాలని, భోగుల మండలం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే భోగుల మండలాన్ని చూపించాలని, నన్ను ఆనందింప చేయాలని, మేమున్నామని ధైర్యాన్ని చూపించాలని ఇంతమంది నా ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి సోదరుడికి, అక్కకి, అన్నకి, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున తల వంచి అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరూ కూడా పల్లె ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం, వ్యవసాయం తప్ప మనకి ఏమీ తెలియనటువంటి వాళ్ళం ఈ ప్రాంత వాసులందరూ కూడా. వర్షాలు పడితే తప్ప పంటలు పండిన పరిస్థితుల్లో మన ప్రాంతం ఇప్పటికీ కూడా ఉంది. పేరుకు కావలి కాలం ఉంది, డిఎం ఛానల్ ఉంది, కానీ సఫిషియెంట్ గా వాటర్ తెచ్చుకోలేని స్థితిలో ఇప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుల వైఫల్యం వల్ల ఈ రోజున మన అందరూ కూడా రైతుల ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం ఈ భోగుల మండలంలో ఉంది. 1978వ సంవత్సరంలో సోమశిలకి నామకరణం చేశారు. సంఘం ఆనకట్ట దగ్గర నుంచి కావలి కాలువ తవ్వటం జరిగింది. అంతకుముందే డిఎం ఛానల్ కలిగి రిజర్వాయర్ నుంచి డిఎం ఛానల్ మూలమూల వరకు తొమ్మిది విధంగా నామకరణం చేశారు. కానీ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఇప్పటి వరకు కూడా 8 పావుల వరకు కూడా నీళ్లు తీసుకోకపోలేనటువంటి స్థితిలో మనం దాదాపు ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకుల వైఫల్యం తప్ప ఏ ఒక్క అభివృద్ధి ఇక్కడ జరగనటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మనందరం కూడా కావాలని అభివృద్ధి పరుచుకోవాలి, కావాలని అభివృద్ధి పరుచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయం మీద తప్ప ఎటువంటి ఆధారం లేని మన కోసంగా, మన ప్రాంత అభివృద్ధి కోసంగా నాటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ కావలికి రకరకాల వరాలు అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ పాలకులు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కావలి ప్రాంత అభివృద్ధి కోసం పట్టుబడిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారని గర్వంగా మీకు తెలియజేస్తున్నా. కావలి నియోజకవర్గానికి ఈ రోజు మీరందరూ కూడా చూడండి, దక్షిణ వైపున సున్నపట్టి దాటిన కానించి, మన బార్డర్ దాటిన కానించి ఇండస్ట్రీలు నెల్లూరు దాకా కనిపిస్తున్నాయి. ఇటు చూస్తే తొట్టు దగ్గర కనిపిస్తున్నాయి. కావలి ప్రాంతంలో ఏ ఒక్క ఇండస్ట్రీని ఒక్క బిఎంఆర్ గారు, బిఎంఆర్ ఫ్యామిలీ తప్ప, వేదా ఫ్యామిలీ తప్ప ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా మన ప్రాంతంలో తీసుకురానటువంటి వైనాన్ని మనందరం కూడా ఆలోచించాలి. ఇవన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మొట్టమొదటి దామోదరం దగ్గర ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి నెల్లూరు కర్నూలుకి అవతలైనటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే విమానాశ్రయం మీద ఆధారపడే ఇండస్ట్రీస్ అన్ని కూడా మన ప్రాంతానికి వస్తే మన బిడ్డల జీవితాల్లో వెలుగు నింపొచ్చేది, మన బిడ్డలు మన ప్రాంతంలో జీవించే విధంగా, మన బిడ్డలు ఎక్కడికో దూరం ఉద్యోగాలు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉద్యోగాలు చేయాలన్నా, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలన్నా, వాళ్ళ భవిష్యత్తు మారాలన్నా, పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలన్నా ఒక విమానాశ్రయం ద్వారా వచ్చేటువంటి ఇండస్ట్రీల వల్ల మనకు రూపకల్పన జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు మన విమానాశ్రయాన్ని మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉత్తర వైపున కావలి, ఉత్తర వైపున రామాయపట్నం 2018 దానికి నామకరణం చేయడం జరిగింది. డిపిఆర్ పూర్తయినాయి, ఎస్టిమేషన్ పూర్తయినాయి, అమౌంట్ శాంక్షన్ చేశారు. 2018 దానికి నామకరణం చేస్తే దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు దాదాపు 4,600 ఎకరాలను ఈ రోజు ఇండస్ట్రీలు అప్పగా తీసుకురాబోతున్నారు. బహుశా 5 సంవత్సరాల కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు
చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలోని మళ్ళా కాలం అభివృద్ధి చెందబోతుందని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు మన ప్రాంతంలో నివసించేటువంటి మత్స్యకార సోదరులు ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి కోసం ఎక్కడికో మంగళూరుకో లేదా చెన్నైకో లేదా వైజాగ్ కాకినాడకు పోయి డ్రైవర్లుగా లేదా బోటులో మెయింటైన్ చేసే వ్యక్తులుగా ఎక్కడో ఉంటున్నారు. ఏ తుఫాను వచ్చినా ఏ ఇబ్బంది పరిస్థితుల్లో బిడ్డలు ఎక్కడున్నా తెలియక తల్లిదండ్రులు అలమటిస్తున్నారు అనే ఆలోచనతో నాడు రామచంద్ర గారు ఈ రోజు జగన్ ఆడపడికి సీఎం గారిని అప్పటి సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఒత్తిడి తీసుకొచ్చి అంతా ల్యాండ్ అక్విజిషన్ చేసి అదే విధంగా జగన్ దానికి కూడా 2018లో శంకుస్థాపన చేశారు. తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రగతిలో త్వరలోనే మళ్ళా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే జగన్ ఆంధ్ర కూడా మళ్ళా ప్రారంభం కాబోతుంది. మత్స్యకార జీవితంలో వెలుగు నింపబోతున్నారు. అక్కడ దాదాపు 400 నుంచి 500 మందికి 500 బోట్లు రాబోతున్నాయి. ఒక్కొక్క బోటుకు 220 మందిని సభ్యులుగా చేర్చుకొని ఈ విధంగా వాళ్ళందరూ కూడా 1,20,00,000 రూపాయల లెక్కన లోన్లు ఇప్పించి సబ్సిడీలు ఇప్పించి వాళ్ళకి బోట్లు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే జరగాలంటే బాబు గారు రావాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క నిలవేసిన ఇంకో పక్క రామాయపట్నం ఇటువ తూర్పున చూపించింది. ఈ రోజు పారిశ్రామిక ప్రగతి కానీ వ్యవసాయ పరంగా అభివృద్ధి కానీ ఈ రెండు కళ్ళలాగా మన ప్రాంతం ఒక ఉన్నతమైన స్థాయిలోకి రాబోతుందని కూడా సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇవన్నీ రావాలంటే బాబు రావాలి. ఇవన్నీ కావాలంటే మనం చంద్రబాబు గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకని మేము అన్నటువంటి ఇక్కడ నాయకులందరినీ కార్యకర్తల్ని పేరు పేరున అభ్యర్థిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీరందరూ కూడా ఒక్క 4 రోజుల పాటు అన్ని పనులకు సొచ్చి చెప్పి పడ్డ బాధలు ఈ 4.5 సంవత్సరాలుగా మీరు పడ్డ అవమానాలు, మీరు పడ్డ బాధలు, మీరు పోయిన నష్టం, మీరు పోయిన కష్టాలన్నీ తీవ్ర సుఖం రావాలంటే ఒక్క 4 రోజుల పాటు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మీ బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి అందరికీ తెలియజేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు రావాలి, ఈ చంద్రబాబు వస్తేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి మీరందరూ కూడా కష్టపడండి. ఒక్క నెల కష్టపడితే 60 నెలల పాటు మన సుఖాన్ని పొందుతాం. 60 నెలల సుఖాలు రావాలంటే ఒక్క నెల మనందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒక్క నెల కష్టపడి నన్ను గెలిపించడం జరిగితే ఒక కోడి పిల్లల్ని లెక్కల కింద ఎక్కడ దాచిపెట్టుకుంటుందో మీ తమ్ముడుగా, మీ తమ్ముడుగా, సోదరుడుగా అన్ని విధాలుగా మీకు అందరిగా ఉంటారని కూడా ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నా. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతుల కష్టాలు తెలుసు, రైతుల బాధలు తెలుసు, రైతుల యొక్క నష్టాలు కూడా సరిచూసినటువంటి వ్యక్తిని. ఈ రోజు మనం కష్టపడి పండిస్తున్నాం. పండిన పంట గిట్టుబాటు రాకుండా రైతులు తినడానికి రేట్లు పెరిగిపోయినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, ట్రాక్టర్ అద్దెలు పెరిగిపోయినాయి, పిండి కట్టలు పెరిగిపోయినాయి, పెస్టిసైడ్ పెరిగిపోయింది. కానీ గిట్టుబాటు పెరగలేక ఈ రోజు మనం ఆలోచిస్తున్నాం. వీటి నుంచి రక్షణ రావాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్ల ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరూ కార్యకర్తలుగా ఉన్నాం. మనందరి మీద ఒక బాధ్యత ఉంది. ప్రజలకి ఒక వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వాలంటీర్లు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. మీరందరూ కూడా గుర్తించండి. ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. బాబు గారు వస్తే ఈ పథకాలన్నీ పోతాయని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరి పైన ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సోదరులారా, పెన్షన్ పథకం అనేది ఎప్పుడో ఎన్టీ రామారావు పెడితే 25 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పథకం. తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు 75 రూపాయలు చేశాడు, రాజశేఖర్ 250 చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి 500 చేశాడు. 500 నుంచి చంద్రబాబు నాయుడు 2014లో దాన్ని 1000 రూపాయలు చేశాడు. మళ్ళా 2019లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2000 చేశాడు. ఈయన ఇస్తాను అని చెప్పి 250 లెక్కలు పెంచుకుంటూ ఈ రోజు 7000 చేశారు. రేపు బాబు వస్తే 4000 వద్దు, 5000 వద్దు, 6000 వద్దు. ఇది నిరంతర ప్రక్రియ తప్ప ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతలు. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది. ఇవన్నీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆపే ప్రసక్తి లేదు. మన బాబు వస్తే ఇంకా ఉన్నతమైనటువంటి పథకాలు తీసుకుని రాబోతున్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మనం గెలుస్తున్నాం ఆనందపడడం కాదు. గెలుపు కోసం చీకటి ఎక్కడ దొరుకుతుందో అక్కడ రాబోయేటానికి వెలుగు నాంది పలుకుతుంది. 4 రోజులు చీకటి అనిపించండి, ఇబ్బంది పడండి, కష్టాలు పడండి, నష్టాలు ఓర్చుకోండి. 60 నెలలు మన దగ్గరలో విహరిద్దామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మనకి
స్నేహితులకి ఇంటి పక్క వాళ్ళకి అందరికీ తెలియజేసి రాబోయే కాలంలో మన తెలుగుదేశానికి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను కూడా మీరు అందరూ కూడా చెప్పండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మన తల్లులు ఉన్నారు. ఎప్పుడు గ్యాస్ కనెక్షన్ ఎప్పుడైనా ఇచ్చారు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. నాకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు, రేపు రాబోయే కాలంలో గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. మన తల్లులు కష్టపడుతున్నారు, రేటు పెరిగిపోతే గ్యాస్ రేట్లు, ఈ రేట్ల నుంచి కాపాడంటే ఆ తల్లులకు ఎంతో కొంత ఉపశమనం ఇవ్వాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు గారిని ఆశీర్వదించమని ప్రజలందరూ బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా సందర్భంగా అదేవిధంగా మనం కష్టపడుతున్నాం. మన కష్టంతో మన కుటుంబాలు సాగటం లేదు. మనకు తోడుగా మన భార్యలు, మన తల్లులు, మన బిడ్డలు ఈ రోజు కష్టపడుతున్నారు. వాళ్ళు దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నారు. ఆడవాళ్ళు ఎవరైతే దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నారో ఆర్టీసీ బస్సు ఎక్కితే వాళ్ళకి ఫ్రీగా గమ్యాన్ని తీసుకుపోయేటువంటి పథకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నారా? అందుకు తెలుగుదేశం ఓటేయాలని చెప్పి మీ బంధువులకి, స్నేహితులకి, మిత్రులకి టెలిఫోన్ ద్వారా కావచ్చు, రోడ్డు ద్వారా కావచ్చు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. గెలిచిపోయిన ఆనందించడం కాదు, గెలుపు కోసం కష్టపడాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు మన బిడ్డలు చదువుకున్నారు. ప్రభుత్వ రూపకల్పనలో, ఉద్యోగం రూపకల్పనలో ప్రభుత్వం వైఫల్యమైంది. జాబ్ క్యాలెండర్ లేదు. మన సంవత్సరానికి 5 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు చదువుకుని బయటకు వస్తున్నారు. ఉద్యోగ కల్పన కల్పించవలసినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎవ్వరికీ ఉద్యోగం చూపలేని స్థితిలో ఉంది. పిల్లలు నిర్వీర్యమైపోతున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు అరుస్తున్నారు. చదువుకున్నా ఎందుకు ఉద్యోగం తెచ్చుకోలేదు వాళ్ళని తిడుతున్నారు. ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించడం లేదు. ఈ మధ్యన పిల్లవాళ్ళు వ్యసనాలకు బానిసలవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు ఒప్పించలేక, ఇంకొక దగ్గర ఏది చేసుకోలేక, కూలికి పోలేక అలమటిస్తున్నటువంటి బిడ్డలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక తండ్రిగా, ఒక దేవుడిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు జీవన వృత్తి కింద ఈ రోజు ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే పథకాన్ని నామకరణం చేశాడు. రేపు ఆయన ముఖ్యమంత్రి వెంటనే ఈ పథకం ప్రారంభమవుతుంది. కాబట్టి యువకులందరికీ ఈ విషయాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీరు తెలియజేయాలని కూడా సందర్భంగా మిమ్మల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. మనందరం కూడా వ్యవసాయ కుటుంబీకులు. ఈ రోజు పంటలు పండిన గిట్టుబాటు ధర లేదు. వర్షం కురిస్తే తప్ప పంటలు పండటం లేదు. ఎప్పుడు అకాల వర్షం వస్తుందో మనకు తెలియదు. కేవలం పంట చేతికి వచ్చే నాటికి వర్షాలు కురుస్తున్నాయి. పాపాలు పెరిగిపోయినాయి, కష్టాలు పెరిగిపోయినాయి. రైతులకు ఎప్పుడు అన్యాయంగా తప్ప ఆనందం లేనటువంటి జీవితాలు గడుపుతున్నాం. కాబట్టి ఈ రైతులందరినీ ఆదుకోవాలి, ఈ రైతులందరికీ భరోసా ఇవ్వాలి, ఈ రైతులందరికీ ఏదో విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అదనంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేశారు. ఈ విధంగా ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు, ఆడవాళ్ళకి అందరూ ఫ్రీగా బస్సులో పోయేటువంటి విధానం, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు, రైతులకు 20,000 రూపాయలు, ఇన్ని పథకాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తించడం కాదు, ప్రజలు గుర్తించే విధంగా మనం వాళ్ళందరికీ కూడా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇకపోతే కావలి నియోజకవర్గానికి వస్తే నాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పేద పడుగు బలహీన వర్గాలకి, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సహాయం చేసేటువంటి అవకాశాన్ని నాకు ఈరోజు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో, పేద రవిచంద్ర గారి సూచన మేరకు, మన చెప్పన్న గారి ఆచరణ మేరకు ఈ రోజు నేను కావలి అభ్యర్థిగా నియమించడం జరిగింది. మీ అందరూ కూడా నేను కొన్ని హామీలు ఇస్తున్నా. ఒకటి భరోసా ఇస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాతో చెయ్యి కలపండి, నాతో కలిసి నడవండి, తప్పకుండా మిమ్మల్ని హక్కుగా చేర్చుకుని కాపాడుకుంటాననే విషయాన్ని మీ మళ్ళీ ఒక్కసారి మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా. 2014 నుంచి 2019 వరకు మన కార్యకర్తలు మన పార్టీ గౌరవాన్ని పెంచడం కొరకు ప్రాంతాలలో అభివృద్ధి కోసం అప్పులు చేసి వర్గం చేసినటువంటి వైనం ఉంది. అప్పులు చేసి వైనం ఉన్న కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు రావాల్సినటువంటి ప్రతి పైసాని కలెక్షన్ చేసి ప్రభుత్వం నుంచి తెప్పించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా అయిన వెంటనే ప్రాంతాల వారీగా కూర్చొని ఎవరెవరు ఎంత అమౌంట్ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిందో ఆ విషయాన్ని రవిచంద్ర గారు, సుబ్రహ్మణ్యుడు గారు, నేను కూర్చొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ప్రాంతం పేద ప్రాంతం, మా ప్రజలందరూ కూడా పార్టీని కాపాడే క్రమంలో ఇష్టపడి
చేసిన పోరాడుతున్నారు, ఎవరైతే నాకు అఖండాన్ని మెజార్టీ తెచ్చారని కృషి చేస్తున్నారు, మీ కష్టానికి తగ్గ పదవులు ఇచ్చేటువంటి దాంట్లో నేను 100 రూపాయలు మీకు పదవి ఇచ్చే దాంట్లో ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తుంది. అదేవిధంగా ఈ 4.5 సంవత్సరం ఈ వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను అడ్డుకట్టడానికి, అరాచకాలను ప్రజలకు తెలియజేయడానికి మీరు ముందుండి జెండా చేతులు పట్టుకుని కష్టాలు నష్టాలు అన్నింటినీ ఓర్చుకుని కేసుల్లో ఉన్నటువంటి ప్రతి సోదరుడికి హామీ ఇస్తున్నా. గెలిచిన వెంటనే మొట్టమొదటి మీ కేసుల రూపకల్పనకి, మీ కేసులను రూపుమాపేదానికి ప్రభుత్వ పరంగా కానీ, లోక్ అదాలత్ పరంగా కానీ, చట్టపరంగా వితిన్ 3 months లోనే మీ కేసులన్నీ లేకుండా చేసే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఏ వర్గం వచ్చినా, ఏ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరిగినా కార్యకర్తలు అనే వ్యక్తులకి సపోర్ట్ ఇచ్చి అన్ని రకాల ఆదుకునే దాంట్లో నేను ముందుంటానని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. ఈ సందర్భంగా కావాలని ప్రశాంతంగా ఉంచడానికి, కావలి నియోజకవర్గం అంటే రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గం పేరు దగ్గర తేవడానికి, అవినీతి అంటే దూరంగా ఉండేటువంటి కావాలిగా ఏ తప్పులు చేయని కూడా మీకు ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా. నేను మీ గ్రామం జోలికి రాను, ఇసుకలు నాకు అవసరం లేదు, లేదంటే ఇంకేదో దోచుకోవాల్సిన అవసరం లేదు. మీకందరికీ ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నా, ఏ ఒక్క తప్పు మీ బిడ్డగా కావ్య కృష్ణారెడ్డి చేయడు. ధైర్యంగా తలెత్తుకుని మా కావ్య కృష్ణారెడ్డి అందిస్తున్నాడనే దానికి మీకు ఏ ఒక్కరికి మాట రాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటానని, మిమ్మల్ని అందరినీ కూడా నా తోటి నడుపుకుంటానని, ఎల్లవేళ కార్యకర్తలకు 24/7 అందుబాటులో ఉంటారని, స్థానిక నాయకత్వం ద్వారా ఏదన్నా మీకు ఏదన్నా జరిగినప్పటికీ కూడా 24 గంటల్లో నా ఫోన్ ఆన్లైన్ ఉంటుంది. ఏ టైంలో ఫోన్ చేసినా మీకు ఎల్లవేళ అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అందరూ కూడా అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని. ఒక్క నెల కష్టపడండి, 60 నెలలు నేను కాపాడుకుంటా. ఒక్క నెల కష్టపడండి, 5 సంవత్సరాలు మీకు సుఖాన్ని ఇస్తా. ఒక్క నెల కష్టపడండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతా. ఒక్క నెల కష్టపడండి, మన బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడానికి, పారిశ్రామిక ప్రగతికి, అభివృద్ధికి తోడ్పడతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరినీ కూడా తెలియజేస్తూ, భూగోళ ప్రజలు ఇచ్చిన ఆనందం ఎల్లప్పుడూ మీకు అందరూ ఉంటాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరూ కూడా చేతులు అఖండమైన మెజార్టీతో గెలిపించి నాకు కావాలని భూగోళంలో అత్యధిక మెజార్టీ ఇచ్చేది అనిపించుకునే విధంగా నాకు ఆనందంగా ఉన్నాయి. ఎవరు వ్యక్తి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఉపయోగపడిన వ్యక్తులు ఎలక్షన్ తర్వాత నా ఇంటి డోర్ క్లోజ్ అయ్యి ఉంటే ఏ ఒక్కరిని పార్టీలో తీసుకోవాలని కూడా మీకు ఈ సందర్భంగా ఎవరు నా గెలుపుకు తోడ్పడతారో, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి పడతారో వాళ్ళు తప్ప మిగతా ఏ ఒక్కరు 5 సంవత్సరాల్లో నా ఇంటికి గడప తొక్కింది మీకు అందరికీ కూడా దండించండి, కిందకి దండించండి సార్. చూడండి సార్, ఒక నిమిషం సార్. సార్ విజయనా రైట్ సార్ అట్లే స్టేజ్ ముందు వస్తున్నారు, సారా విజయ్ దండ దించు, కిందకి దండ దించు. రైట్ సార్.
ఏమన్నా అలా సైడ్ 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 పైకి దండ పైకి ఎత్తండి సార్ 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 ఒక్కసారి వద్దు బుక్కే వద్దులే సార్ చూడండి సార్ సార్ అందరూ ఒకసారి సార్ సార్ చూడండి సార్ అందరూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ సార్ కొంచెం మిడిల్లో రండి సార్ సార్ ఇటు చూడండి సార్ 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 అక్కడే అల్లిపురం నుంచి రండి చేసుకోండి అద్దాల నుంచి పోలు మురళి కంట సేనయ్య వీళ్ళందరూ కొంచెం తిరుమేశ్వర అధ్యక్షులు చెప్తున్నారు అన్నారు దిగ్గర రవి రవి బందేసి మస్తాను దిగ్గర పెరగొడే దిగ్గర వసంతం అలాగే వేపేట నుంచి జోషి రాజ్ కుమార్ రామ్ కుమార్ జో రామ్ కుమార్ నియోజకవర్గం నుంచి బేద్రాపేట నుంచి అమర్నాథ్ కుంచాల అమర్నాథ్ కుంచాల దినేష్ కుంచాల వినయ్ కుంచాల సునీల్ అలా యూత్ అంతా అక్కడే ఫోటో దిగుదాం అందరూ కలిసి ఒక ఫోటో దిగుదాం అలాగే జనగోగం నుంచి టాటా సురేష్ అలా ఎవరో తీసుకొచ్చిన వాళ్ళని ఉప్పాల ప్రసాద్ టాటా సురేష్ వచ్చి పంచాయతీ బోర్డు వైసీపీ మెంబరు వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు మొత్తం ఉండమని చెప్పు అందరినీ అలా నా కన్నులు కప్పుకొని అందరూ స్టేజ్ మీద ఉండండి సైడ్ ఉండండి సార్ 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 అయితే అలాగే ఉప్పాల ప్రసాద్ వీళ్ళిద్దరూ వైసీపీ నుంచి వస్తున్నారు తర్వాత వీఎల్ఆర్ నుంచి మాలకొండయ్య దమ్ము మాలకొండయ్య జాయిన్ అవుతున్నారు వీళ్ళందరూ ముస్లిం సోదరులు వస్తున్నారు ఎస్కే ఖలీల్ పైకి రావాలని తెలియజేస్తున్నాం ఇక్కడున్నారు అవునా ఎస్కే నౌషాద్ ఎస్కే నదీర్ ఎస్కే హకీం ఎస్కే ఆదిక్ ఎస్కే అబ్దుల్ సార్ సార్ రండి పైకి రండి కొంచెం ముందుకు రండి ఎస్కే మస్తాన్ బాషా రమణయ్య కాజా మస్తాన్ ఎస్కే షబీర్ సుజాత కన్నా రమణయ్య సార్ చూడండి సార్ అలా రామయ్య
వచ్చాను ఇక మీరు అసలు వచ్చారు చాలా మంది ఉన్నారు. చూడు చూడు అయిపోయింది. సరే ఇటు వచ్చేసి ఇంకా ఒక వర్షం వచ్చేసాడు అందరూ రాని జాయిన్ అవుతున్నారు. వచ్చే నువ్వు వచ్చేసి ఈ రోజు జాయిన్ ఇక్కడ జాయిన్ అవ్వండి జాయిన్ పిలిచాను డయాస్ ఇంక పర్వాలేదు. రండి సైడ్ రండి పెనుగొండయ్యా ఉమామేశ్వర కూడా పెనుగొండయ్యా కనవటి అయిపోయింది పరిచయం చేసుకొని వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం వెనక్కి అవకాశం సార్ జరగండి సార్ కొంచెం వెనక్కి జరుపుకోండి. మళ్ళీ లైట్ సెకండ్ షాట్ ఓకే అలా కొంచెం వెనక్కి జరుపుకోండి. సుబ్బారావు సార్ ఒకసారి ముందు సార్ ఒకసారి అందరూ చూడండి సార్ ఒకసారి ఒకసారి మొత్తం అందరూ చూడండి ఒకసారి రైట్ అండి ఓకే సార్ 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 చూడు సార్ ఓకే 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 రెడీ సార్ సజ్జండి రైట్ సార్ రైట్ సార్ ఓకే రైట్ సార్ కల్లా మాలేశ్వరి పులుసుంపారావు సైడ్ రా నాగేశ్వర సార్ నా స్టేజ్ ఇక్కడ కొంచెం పక్కన అన్న రైట్ సార్ రైట్ సార్